హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు అనుకుంటూ మంచి మంచి కలెక్షన్స్ తోటి రోజు మేము ముందుకు వచ్చేస్తున్నాను కదా అండి. ఇంకేంటండి, అంతా ఫెస్టివల్స్ మొదలైపోతున్నాయి. చక్కగా న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ అన్నీ. అవును, ధృతీస్ కలెక్షన్సే కదా నేను చెప్పింది. షూ 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 సో ఇంకా అంతా ఫెస్టివల్స్ కదా అండి. న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్కి అంతా మంచి మంచిగా రెడీ అవుతాము. ఏంటి, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కూడా మంచి కలెక్షన్స్ అండి. న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేసరికి కూడా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తోటి మీ ముందుకు వచ్చేస్తుంటాను. దానికోసం మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి అండి. సో నన్ను ఎప్పుడు ఇట్లాగే మీరు ఎంకరేజ్ చేయండి. మంచి మంచి వీడియోస్ తోటి రోజు మీ ముందుకు వచ్చేస్తాను, మంచి కలెక్షన్స్ చూపిస్తాను అనమాట. సో ఇంకా వీడియో మొదలు పెట్టే ముందు దానికోసం ప్లీజ్ ఒక్కసారి లైక్ చేసేసేయండి. మీ లైక్సే నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. ఎన్ని లైక్స్ చేస్తే అంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా, నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టు. సో అందుకని అనమాట లైక్స్ అడుగుతూ ఉంటాము ఎప్పుడు కూడాను. కామెంట్ కూడా చేయండి మీకు నచ్చిన శారీస్ని. ఈ సారీ అయితే ఎస్పెషల్లీ ఈ రోజు వీడియో చాలా చాలా బడ్జెట్ రేంజ్ అండి. నిజంగా అండి, చాలా బాగున్నాయి శారీస్ అయితే, అద్దిరిపోయాయి అన్నీ కూడాను. ఫెస్టివల్కి వేసుకోవడానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట. అసలు ఎంత బాగున్నాయో శారీస్ అయితే. నేను వేసుకున్న శారీ తోటి స్టార్ట్ చేసేద్దాము. ఇది వచ్చేసరికి టస్సర్ జార్జెట్ శారీ అనమాట. చాలా చాలా ఫ్లెక్సిబుల్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. చూసారా మీరు, ఎలా వేసినా సరే శారీ నిలబడట్లేదు, అంత మెత్తగా ఫీల్. అది చాలా బాగుంది. బాడీ హగ్గింగ్ అది కూడాను చక్కగా ఉందన్నమాట. సో ఇట్లా వస్తుంది పెద్ద బార్డర్. ఇప్పుడు ఈ జంగిల్ ప్రింట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయండి. ఇప్పుడు సెలబ్రిటీస్ అంతా ఎక్కువ మనకి ఈ జంగిల్ థీమ్ అండ్ పెద్ద పెద్ద బార్డర్స్ని యూస్ చేస్తున్నారు. మీరు అది గమనించారో లేదో, అప్కమింగ్ వస్తూనే ఉంటున్నాయి అనమాట. సో ఇట్లా పెద్ద బార్డర్, జరీ బార్డర్, మనకి ఇది పైతనీ బార్డర్ టైప్లో వస్తుంది. వెనకాల వీవింగ్ ఇలా ఉంటుందండి థ్రెడ్స్ తోటి. బట్ మనకి ఇదేమీ పెద్ద ఇబ్బంది లేదు. లుక్ కావాలి అనుకుంటే కొంచెం కష్టపడినా పర్వాలేదు అనుకునే వాళ్ళైతే వేసేసుకుంటారు చాలామంది. వద్దులేండి వెనకాల ఇలా ఉంటే వద్దు అంటారు. బట్ చాలామంది అట్లా ఏమీ అబ్జెక్షన్ చెప్పారు నాకు. అయినా పర్లేదులేండి, బాగుంది శారీ అయితే, వెనకాల ఎలా ఉంటే ఏంటి అంటుంటారు. అందుకని సో లుక్ అయితే చూసుకోండి మీరు, అసలు ఎంత కంఫర్టబుల్ ఉందో ఫీల్, అది చాలా బాగుంది. దాంతోపాటు బడ్జెట్ రేంజ్ అండి. నేను ఆశ్చర్యపోయాను. అంతకుముందు ఇవి నేను 4500 5000 ఆ రేంజ్లో సేల్ చేసిన శారీసే, నేనే చెప్తున్నాను కదా. ఇప్పుడు మనకి బెస్ట్ డీల్కి వచ్చేసాయి అనమాట. సో ఇదైతే మంచి రోజ్ పింక్తో వచ్చిందండి. చాలా బాగుంది. పీచ్ పింక్, రోజ్ పింక్, దాంతో సిల్వర్ కలర్ వీవింగ్ వస్తుంది అనమాట. మొత్తం పైన వైపు ఏమో చిన్న బార్డర్ వస్తుంది, జంగిల్ బార్డర్, పైతని బార్డర్ టైపు. కింద ఆల్మోస్ట్ ఒక 8 ఇంచెస్ బార్డర్ తోటి హైలైట్ చేశారనమాట. పెద్ద బార్డర్. ఇట్లా మీరు సింగిల్ లేయర్ వేయచ్చు, లేకపోతే ఇట్లా స్టెప్స్ పెట్టుకోవచ్చు, సింగిల్ స్టెప్ అయినా పెట్టుకోవచ్చు. ఎలా అయినా సరే దీన్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. సో అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. శారీ మొత్తం బుట్టీస్ వచ్చాయి, చూసారు కదా. సిల్వర్ వీవింగ్ బుట్టీస్ వస్తాయి. శారీ అంతా కూడా దగ్గరగా వచ్చినాయి. కట్టుకుంటే ఇది లుక్ అయితే ఇలా ఉంది అండి. ఎంత అందంగా ఉందో ఫీల్, అది చాలా చాలా బాగుంది. మంచి కలర్ కాంబినేషన్స్ అండి. ఇప్పుడు బాగా ఆరెంజ్ కలరు, పింక్ కలరు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో ఇది మంచి ఆరెంజ్. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి, ఎందుకంటే ప్లెయినే బాగుంటుంది. పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి, శారీ కూడా మొత్తం బుట్టీస్ వచ్చాయి కాబట్టి ఇట్లా మంచి ఆరెంజ్ అండి. అసలు ఎంత బాగుందో ఆరెంజ్ కలర్. సో ఇదంతా నేను వేసుకుంది సిల్వర్ జరీ టైప్లో ఉంది. అంటే యాక్చువల్లీ జరీ ఏంటంటే మన కలర్, శారీ కలర్ తోటి మిక్స్ అయిపోయింది. ఇది కూడా అంతే, చూసారా, అటు గోల్డ్ కాదు, ఆరెంజ్ జరీ అండ్ సిల్వర్ గోల్డ్ జరీ రెండు మిక్సింగ్ వస్తుంది అనమాట జరీ, అందుకని అట్లా అనిపిస్తుంది. సో చాలా చాలా బాగుందండి. కాన్సెప్ట్ అయితే అసలు ఎంత బాగుందో జంగిల్ థీమ్. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇది బడ్జెట్ రేంజ్ అని చెప్పాను కదా. ఎంత అనుకుంటున్నారు? 3800. ఇంత గ్రాండ్గా కనిపించిన 3800కి మంచి శారీ వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి. ప్లెయిన్ బ్లౌజ్, మంచిగా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకోండి. ఇదే బార్డర్ పెట్టించుకోండి. ఇది పెద్ద బార్డర్స్ వచ్చేసాయి కదా, సో అట్లా అనమాట. సో బాగుంది. హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ వచ్చింది. ట్రాన్స్పరెంట్ లేదు, తేలిగ్గా హాయిగా అనిపిస్తుంది శారీ అయితే. ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయి. మంచి పింక్ కలర్, పింక్ అండ్ సిల్వర్ కలర్. అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఎన్ని పింక్స్ ఉన్నా సరే ఎంత పిచ్చిగా తీసుకుంటామో పింక్స్. నాకు బ్లాక్ అంటే ఇష్టం. ఎన్ని బ్లాక్స్ ఉన్నా సరే తీసుకుంటూనే ఉంటాను అనమాట. అలాగా
పింక్స్ ఎంతమంది అన్నిట్లోనూ ఆల్మోస్ట్ మంచి మంచి పట్టు చీరల వాటిలో పింక్ వాటి మీదకే వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఎన్ని పింక్స్ ఉన్నా తీసుకుంటూనే ఉంటాం అనమాట అట్లాగా. చాలా మెత్తగా ఉందండి. ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇది టస్సర్ జార్జెట్ అన్నారు, మనకి జూట్ టస్సర్ రెండు మిక్స్ అయిన ఫ్యాబ్రిక్. ఫీల్ ఎలా ఉంటుందంటే మనకి జార్జెట్ లాగా ఉంటుంది అనమాట, ట్రాన్స్పరెంట్ లేదు. సింగిల్ లేయర్ కూడా వేసి మేనేజ్ చేయొచ్చు. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇది నేను అంతకుముందు 4-5 చెప్పాను కదండి, అది ఆల్ ఓవర్ వచ్చింది. పళ్ళు కూడా పెద్ద పార్ట్ వచ్చేది, సో అందుకని అది రేంజ్. ఇది అంత హెవీ పళ్ళు లేదు కాబట్టి 3800, దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా అనమాట. సో ఇది బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్కి ఏమైనా మీరు ఏమైనా ఇంకా కావాలి అనుకుంటే చక్కగా మగ్గం వర్క్ చేయించండి. ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క యానిమల్ తీసుకొని బ్లౌజ్కి అట్లా వేయించండి, బాగుంటుంది అలా అయినా సరే. సో మంచి బేబీ పింక్ 3800. ఇంకా ఉన్నాయి చూడండి, మంచిగా వచ్చేసాయి శారీస్ అయితే. సో ఇది మంచి బేబీ పింక్. లాస్ట్ టైం ఈ పింక్ కూడా చూపించానండి, చాలా బాగా ఇష్టంగా తీసుకున్నారనమాట. సో అందుకే నేను మళ్ళీ తెప్పించాను. ఇప్పుడు ఇంకా కొత్త కలర్స్ కూడా యాడ్ చేసామన్నమాట. సో ఎట్లా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, మంచి పింక్ వచ్చింది, మంచి బేబీ పింక్. సో పళ్ళు ఇది, బ్లౌజ్ కొట్ట ఇట్లానే వస్తుంది అనమాట. 3800. ఈ డిజైన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డిజైన్ చూడండి, మంచిగా బడ్జెట్ రేంజ్ అనమాట. ఇవి బర్డ్స్ డిజైన్, యానిమల్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అని చెప్పాను కదా అండి. బర్డ్స్ డిజైన్, చక్కగా పక్షులు, కాంట్రాస్ట్ బ్లౌజ్, బడ్జెట్ రేంజ్, అసలు అదిరిపోయాయి శారీ. ఇదేంటంటే ఫ్యాబ్రిక్ మనకి రష్యన్ ముంగా అనమాట. రష్యన్ సిల్క్ లాంటి డోలా సిల్క్, ముంగా సిల్క్ ఉంటుంది చూడండి, మెత్తగా ఉంది, చాలా చాలా మెత్తగా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫీల్ అది మనకి ముంగా సిల్క్ ఎంత కంఫర్ట్ ఉంటుంది చూడండి, అలాగే ఇది కూడా అనమాట. అసలు ఎంత బాగుందో, షైన్ ఉందండి. మెయిన్ చక్కగా ఫ్యాబ్రిక్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్ వస్తుంది అనమాట బర్డ్ డిజైన్ లోటి. చాలా చాలా బాగుంది. దగ్గరగా వచ్చాయి శారీ అంతా కూడాను, దగ్గరగా వచ్చాయి. గోల్డ్ కలర్ జరీ బార్డర్ వస్తుంది. అంతకుముందు నేను వేరే బర్డ్ ఏదో చూపించినట్టున్నాను ఇందులో, నాకు గుర్తుంది. ఇప్పుడు ఇట్లా చక్కగా కొమ్మ మీద పక్షి నుంచున్నట్టు, పైన వైపు ఏమో చిన్న బార్డర్ వస్తుంది, కింద ఏమో పెద్ద బార్డర్. అండ్ పళ్ళు పాట వచ్చేసరికి ఇది పళ్ళు. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ చూపిస్తాను. కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్. ఇంత పెడితే దీని రేంజ్ ఎంత అనుకున్నారు? 2300 ఓన్లీ. 2300కి అసలు చాలా చాలా బాగున్నాయండి. ఇందులో ఈ వీడియో అయితే పెద్ద వీడియోనే, చాలా మంచి కలెక్షనే ఉంది. తొందరగానే చూపిస్తాను. ప్రతి డిజైన్కి ఒక్కొక్క శారీ తీసుకోవచ్చండి. అంటే 3 డిజైన్లు వచ్చాయి ఈ వీడియోలో, 3 శారీస్ తీసుకోవచ్చు అఫర్ట్ చేయగలుగుతాను అనుకుంటే. బడ్జెట్ రేంజే అండి, 2300 అంతే. అసలు 4000లో ఏది చూపించలేదు. వచ్చేవన్నీ కూడా అలాగే చాలా బాగున్నాయి. సో పింక్ ఎంత బాగా కనిపిస్తుందండి, ముద్దుగా ఉంది పక్షి, అది కూడాను బర్డ్. చాలా చాలా బాగుంది. బార్డరు అంతా చక్కగా సమాన సైజులో ఉంది మంచిగా. ఎక్కడ బ్యాక్ సైడ్ మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు, వివింగ్ అది అంతాను. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది. చాలా చక్కగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి ఎల్లో బ్లౌజ్. ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చారండి కాంబినేషన్స్ అన్నీ. చక్కటి టాజిల్స్ కూడా వచ్చాయి. 2300. పెద్ద వీడియోనే, ఓపిక్గా చూడండి. డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అన్నీ అద్దిరిపోయాయి. ఇది వచ్చేసరికి మెరూన్ రెడ్, మెరూన్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది రెడ్ అనమ్మా, మెరూనా? బాగుంది, ఎంత బాగా కనిపిస్తుందండి. గోల్డ్ కలర్ బాగా హైలైట్ అయ్యింది చక్కగా, రెడ్. సో గోల్డ్ కలర్ కూడా మంచి కంచి పట్టులో వచ్చే జరీ, కంచి పట్టులో వచ్చే జరీ ఉంటుంది చూడండి, ఆ టైప్లో అనిపిస్తుంది. చాలా అందంగా ఉంది జరీ, అది కూడా డీసెంట్గా ఉంది. గాడిగా లేకుండా, హడావిడిగా కాకుండా డీసెంట్గా కావాలనుకుంటే ఈరోజు వీడియో అయితే అసలు మిస్ చేసుకోవద్దు, అంత బాగున్నాయి డిజైన్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. 2300. ఇది గ్లీన్ గ్లిటర్స్ సీక్వెన్స్ వచ్చింది, గ్లిటర్స్ కాదు, మంచి ఆరెంజ్ కలర్ అండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఈ ఒక్క కలరే పట్టుకొని ఉండద్దు, అన్ని కలర్స్ బాగున్నాయి. ఆరెంజ్లో ఇంకా రావచ్చేమో అండి మంచి శారీస్.
అలా ఆలోచించుకోండి. అయిపోయిందంటే వేరే కలర్‌కి చూస్ చేసుకోండి. డిజైన్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి. సో, అట్లా అనమాట. ఆరెంజ్ విత్ గోల్డ్. చాలా చక్కగా ఉన్నాయి శారీస్ అయితే. సో, దీనికి కలర్ కాంబినేషన్ కూడా అసలు ఎంత బాగా ఇచ్చారో చూడండి. పర్పుల్ కలర్ అసలు ఎంత బాగుందో డిజైన్ అది కూడాను. సో, ఇది బాగుంది డిజైన్. మళ్ళీ దీనికి ఇట్లా సన్నటి సీక్వెన్స్ వస్తుంది కూడా. రోలెక్స్ జరీ వచ్చింది దీనికి. బాగుంది. అన్నిటికీ ఇలాగే వచ్చాయి. హైట్ కూడా మంచి హైటే వచ్చాయండి. హైట్ కూడా ఏం ప్రాబ్లం లేదు. 2300 ఆ డిజైన్ అయితే. ఇప్పుడు ఇంకొక డిజైన్ చూద్దాము. దీని ప్రైస్ వచ్చేసరికి చెప్తాను, దానికన్నా తక్కువే అండి. అసలు ఎంత బాగుందో డిజైన్ చూడండి, అసలు అద్దిరిపోయింది. వావ్, చాలా చాలా బాగుంది. సేమ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా, రష్యన్ మూంగానే ఇది కూడాను. చాలా బాగుందండి. ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో. వీవింగ్ ఇదంతా కూడాను గోల్డ్ కలర్ ఫ్లవర్ బంచెస్ అనమాట. సో ఇట్లా లైన్స్ ప్యాటర్న్ అనమాట. బాగుంది. 2200 అండి. ఎంత బాగుందో బడ్జెట్లో. సో ఇట్లా వచ్చింది. కట్టుకుంటే అసలు అద్దిరిపోతుంది. మంచి నిండుగా ఉంటుంది శారీస్ అయితే. చక్కగా ఇది ఖాళీగా లైన్స్ ఇచ్చేయకుండా మధ్యలో లైన్స్ మధ్యలో బుట్టీస్ వచ్చాయి. బాగుంది. గోల్డ్ సిల్వర్, గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఇలా ఆల్టర్నేటివ్గా వచ్చింది అంతా. పైన వైపు ఏమో చిన్న బార్డర్ వస్తుంది అనమాట. ఇట్లాగా చిన్న బార్డర్ వచ్చింది. ఇది నాకు భలే నచ్చిందండి. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇది. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ వచ్చింది దానిలాగే బ్లౌజ్. 2200 ఓన్లీ. ఎంత బాగుందో చూడండి. అది 23, ఇది 22, నేను వేసుకున్నది అయితే 38. చాలా చాలా బాగున్నాయి కదా అండి. సో ఇది కూడా సేమ్ కలర్ ఆరెంజ్. చాలా అందంగా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే. బడ్జెట్ రేంజ్లో మళ్ళీ రేంజ్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది వావ్, అసలు ప్రతి కలర్ మీద గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ లైన్స్ చాలా బాగా హైలైట్ అవుతున్నాయండి. బాగుంది. లైన్స్ ప్యాటర్న్లో కూడా కాదు అండి, ఒకలాంటి జిగ్జాగ్ డిజైన్ టైప్లో వచ్చింది. బాగుందండి. ఇది మాత్రం చాలా చాలా బాగుందండి. సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు కాంబినేషన్ అయితే నిజంగా అండి. ఇంకొకటి వచ్చేసరికి ఒక ఊపు ఊపేసిన కలర్ కాంబినేషన్ అండి ఇది నిజంగా. ఇది సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్. ఈ పువ్వులో కూడా అలాగే వచ్చింది అనమాట. అన్నిటికీ అలాగే వచ్చాయి. ఈ కలర్ మీద బాగా తెలుస్తుంది కూడా. సో ఇది 2200 ఈ డిజైన్ అయితే. బర్డ్ డిజైన్ అయితే 2300. నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, అందుకే అన్నిసార్లు చెప్పుకుంటున్నాను. సో ఇది బ్లౌజ్. ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్స్. అసలు ఫెస్టివల్ కదా అని చెప్పి నేను పెద్ద వీడియో ఎక్కువ కలెక్షన్ ఉంటే మీకు చూస్ చేసుకోవడానికి చాలా ఆప్షన్ ఉంటుంది కదా అని ఎక్కువ చూపిస్తున్నా అనమాట. అట్లా ఇది బాగుంది. మెరూన్ రెడ్ సేమ్ కలర్సే రిపీట్ అయ్యాయి, డిజైన్ వేరు వచ్చిందండి అంతే. చక్కగా ఉంది. డిజైన్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. పెద్ద వీడియో అని ఏమి ఇబ్బంది పడద్దు. చక్కగా ఓపిక్గా చూడండి, మీకు ఆప్షన్ చాలా ఉంది వీడియోలో. సో మంచి గ్రీన్ కలర్ అండి, చాలా బాగా ఇచ్చారు. మంచి బాటిల్ గ్రీన్ టైప్ వచ్చింది. సో కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా. ఈ వీడియో అయితే అదిరిపోయింది, మిస్ చేసుకోవద్దు. చక్కగా నిజంగా అండి చాలా చాలా బాగున్నాయి. నాకైతే పర్ఫెక్ట్గా అసలు ఏం తీసుకోవాలో ఏంటనేది అర్థం కావట్లేదు. ఫెస్టివల్కి అయితే అసలు గిఫ్ట్ చేయడానికి కూడా రేంజ్ వైజ్ చాలా చక్కగా ఉన్నాయి. మిస్ చేసుకోవద్దు వీడియోని. చక్కగా ధృతి కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. డిస్క్రిప్షన్లో అంతా ఉంటుంది, చూసి పర్చేస్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.